కేసీఆర్ గారు మొట్టమొదటిసారి అధికారం తలకెక్కొద్దు, తల వంచుకొని పనిచేయాలి, పవర్లో ఉన్నామని ఆయన హితవు చెప్పిండు. పార్టీ నేతలు కేసీఆర్ పదవులతో మిడిసిని పడొద్దు, పదవులు వచ్చినాయని అహంకారం పెరగొద్దు అంటున్నావు. మళ్ళీ నీ కొడుకు ఏం చేస్తుండ్రా బాబు? నీ కొడుకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఒళ్ళు దగ్గర పెట్టుకోమను. మేము రాజకీయాలు వచ్చినప్పుడు నీ కొడుకు పుట్టలే. 1972లో పెట్టిన అప్పుడే నేను యూత్ కాంగ్రెస్ లీడర్. విన్నావా? ఏమంటాడండి? దరిద్ర కాంగ్రెస్ అంటాడు, తరిమి కొట్టండి అంటాడు. నీ కొడుకు బుద్ధి చెప్పు మొదలు. నోటికొచ్చినట్టు మాట్లాడితే మేము ఊరుకునేటోళ్ళం కాదు. ఏమనుకుంటున్నారు? నీ కొడుకు ఏదైనా మాట్లాడవచ్చు. మీ పార్టీ వాడు ఎవరివన్నా తిట్టవచ్చు. నిజామాబాద్లో మీ పార్టీ గారు సబ్ ఇన్స్పెక్టర్ను నానా బాటలు తిట్టిండు, నోటికొచ్చినట్టు తిట్టిండు. ఇక నీ కొడుకు మాట్లాడే తీరు ఎట్లున్నదంటే, ఆయన ఒక నిజాం సర్కారు, తండ్రి ఏమో మాట్లాడాడు, కొడుకు పంచ చూసినోళ్ళకి చూడు, తలకు ఎక్కొద్దు, తల ఉంచుకొని పని చేయాలి. ఇవన్నీ డ్రామాలు ఎందుకురా బాబు? నీ కొడుకు మొదలు చెప్పు, ఏం చేసినా ఏం తప్పు చెప్పు. అసెంబ్లీలో నా తప్పు పొరపాటు ఏంది చెప్పు. నేను చేసిన పాపం ఏందో చెప్పు. నేను ఎప్పుడు పోయేటట్టే పోతా. అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా ఎన్నోసార్లు మేము ఏది మీడియా పాయింట్లు మీడియాకు అడ్రస్ చేసినాం. అంత మాత్రాన ఎవరినో పోలీసు వాళ్ళకి చెప్పి ఇప్పుడు నా మీద కేసు పెట్టిస్తారు. నిన్ననే కేసు ఎఫ్ఐఆర్ దర్జ్ అయింది. నేను దేనికి భయపడా? నువ్వు ఎన్ని కేసులు పెడితే నేను అంత విజృంభిస్తా, ఊరూరు తిరుగుతా. ఎవడు వచ్చినా రాకపోయినా ఊరూరు తిరిగి ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తా. నీ కొడుకు, నీ ఫ్యామిలీ కేవలం మీదే పెత్తనం చేస్తూ తలకెత్తొద్దట, గర్వం రావద్దట, తల వంచుకొని పనిచేయాలంట. మొదలు మాటలు బాగానే మాట్లాడతారు, మమ్మల్ని తరిమి కొడతారా బాబు? తెలంగాణ మేమిచ్చినావా? ఎవరిచ్చిందా బాబు? దళిత కాంగ్రెసా? నీ కుటుంబానికి తగ్గుతుంటే దరిద్రం. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మా పిల్లలు ఉస్మానియా కాకతీయ పిల్లలు చనిపోతే మేమందరం పోయి చెప్పి అమ్మ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువకులు. తెలంగాణ ఒకటి ఆల్టర్నేటివ్, మా కాళ్ళ మీద మేము నిలబడతాం, స్వయం శక్తితో బతుకుతామని మేము చెప్పావు, నువ్వు చెప్పావు. కానీ నీకు ఒక అవకాశం వస్తే మమ్మల్ని కొడతా అంటాడు. ఇంకో మాట అంటాడు, కొడుకేమంటున్నాడు? బీజేపీ పోయింది, బీజేపీకి ఏమి లేదు, కమ్యూనిస్ట్ పార్టీ అడ్రస్ లేదు, కేవలం కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళని తరిమి కొట్టుమని నువ్వంటావు. ఎవరు? నీ కొడుకు. నువ్వేమంటున్నావు? బీజేపీకే మనకు ఆల్టర్నేట్ అంటున్నావు. మరి మీ తండ్రి కొడుకులలోనే ఎవడు ఆల్టర్నేటివ్ మాకైతే తెలియదు. రోజు కొత్త మాట తండ్రి ఒకటి మాట్లాడతాడు, కొడుకు మాట్లాడతాడు. ఏమిటి నువ్వు ఇవాళ నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటున్నా? నేను అడుగుతా స్పీకర్ గారిని, స్పీకర్ గారు మీరు కూడా రేపు ఎక్స్ అవుతారు. ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే అసెంబ్లీ జరిగే సమయంలో ప్రెస్ వాళ్ళంతా అసెంబ్లీలోనే ఉంటారు. మేము ఏడ పెట్టుకోవాలి ప్రెస్ కాన్ఫరెన్స్? ఇది అన్యాయమే కాదండి. అది ఇది ఎక్కడ ఇప్పుడు ఏం అఫిడేవిట్లు ఏమి ఇచ్చిండ్రు? ఎఫ్ఐఆర్లో నాకు మార్షల్ చెప్తే నేను పట్టుకున్నా అంటాడు. మార్షల్ నాకు చెప్పిండా? మార్షల్లే ఆడ పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పిండు. సార్ ఆయనతో ఏం కొట్లాడుతావు నువ్వు అమ్మను? నువ్వు అయ్యర్ అథారిటీ చెప్తాడు, దీని వెనకాలంతా కేటీఆర్ అనుకుంటున్నాడు. ఏదో మా ముందు పుట్టినవురా బాబు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మా లెక్క ఎక్స్పీరియన్స్ నీకు ఏమున్నది? ప్రజలు కష్టపడ్డారు, ప్రాణాలు అర్పించారు. నువ్వు లండన్కి వెళ్ళి వచ్చి మంత్రి అయిపోయి దాదాగిరి చేస్తున్నావు. మేము ఊరూరు తిరుగుతాం. నీవు ఏవైతే చెప్తున్నావు అసెంబ్లీలో అబద్ధాలు ఎండగడతా, మళ్ళా తిరుగుతా. ఉప్పలు పోయినా కదా, రేపు ఇంకో మున్సిపాలిటీకి పోతా. రేపటి తర్వాత ఫస్ట్ వీక్లో అన్ని మున్సిపాలిటీలో తిరుగుతా. అక్కడ ప్రజల ప్రాబ్లం తెలుసుకుంటా. నీళ్ళు ఎన్ని రోజులకు నీళ్ళు వస్తున్నది, వచ్చిన నీళ్లు ఏది మురికి నీళ్ళు వస్తున్నాయా, మంచి నీళ్ళు తెలుసుకుంటా. అదేవిధంగా ట్యాక్స్ ఎందుకు పెంచారు 5 రెట్లు, ఇవి కూడా అడుగుతాం. బరాబరిగా ప్రజల దగ్గరకు పోతాం. ఊరూరు తిరుగుతున్న నా పేరే హనుమంతుడు. ఏమి
కేసు ఎత్తేసి అరే హనుమంతునికి ఇవన్నీ ఏముండే కేసు ఎత్తేస్తే ఊకుంటా లేకుంటే కేసు తీసేది ఇది బార్గెనింగ్ కాదు ఇది హనుమంతరావు బార్గెనింగ్ చేయడు ఓన్లీ యుద్ధమే హనుమంతరావు కల్చరే యుద్ధం ఆనాడు కూడా అన్నారు ఏది 1987లో రాజీవ్ గాంధీ ఇచ్చిన రథం వేసుకొని తిరిగితే చాలా మంది హనుమంతరావు తిరుగుతూ వస్తున్నారు 89లో రాలేదండి 2002లో వరంగల్ మీటింగ్ పెట్టిన నేను ఆ తర్వాత లక్షలాది మంది వచ్చిన తర్వాత రాజశేఖర్ పాదయాత్ర పెట్టాడు నన్ను తిరగనీయలే ఆయనకు అవకాశం వచ్చి ఉండొచ్చు ఏదైనా నాకు అవకాశం వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ గురించి లైఫ్ లాంగ్ కష్టపడతాను 2019లో కాంగ్రెస్ తెచ్చి మళ్ళా సోనియా గాంధీకి అప్పచెప్పినాడే నిజమైన వారసుడినైతా ప్రతి కార్యకర్తకు అదే చెప్తున్నారే మనం ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు మనకు ఆమెకు అప్పచెప్పినాడే నిజంగా కాంగ్రెస్ వారసులమైతామని కార్యకర్తలను మొబిలైజ్ చేస్తా ఊరూరు తిరుగుతా నేను అనుకున్నాను మా వాళ్ళు పోయి స్పీకర్ని అడుగుతా ఇంతవరకు అడగలే స్పీకర్ ఏ లెక్క స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అపోజిషన్ కాన్ఫిడెన్స్ తీసుకోవాలన్నా లేదా మీరు చెప్పండి నేను ఈడ రేపటి నుంచి ఎక్స్ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్యేస్ మీడియా పాయింట్ దగ్గర వాళ్ళు మాట్లాడే హక్కు లేదని నువ్వు చెప్పినావా కాగితం ఇచ్చినావా బోర్డు పెట్టినావా ఇప్పుడు మమ్మల్ని తప్పు పడతారండి నేను అదే అడుగుతా ఆయన చారి గారు ఇవాళ ఉంటుండొచ్చు తప్పనిసరిగా సాయంత్రం లోపలన్నా రేపన్నా ఆయన ఇంటికి పోయి కలుస్తాను అడుగుతాను ఎవరి వల్ల వచ్చింది ఎన్నడూ ఇచ్చిండ్రు ఆర్డర్ ఇప్పుడు ఏం చేస్తుండ్రు పోలీసు వాళ్ళు ఏమో మొదలు బెదిరించిండ్రు వాళ్ళు చెప్పిండ్రు ఇప్పుడు పోలీసుకు అధికారం లేదు అసెంబ్లీ లోపల అనగానే మార్షల్ పేరు ఎత్తుతున్నారు అంటే ఎంత టెక్నిక్గా పనిచేస్తున్నారో చూడండి ఏదైనా యుద్ధం శురువైంది కేసీఆర్ గారు అనుకుంటున్నారు మాటికి మాకు ఇన్ని సీట్లు వచ్చేస్తాయి 16 సీట్లు పార్లమెంట్ వస్తుంది ఇక మేమే గెలుస్తున్నాము ఎవరికైతే బలం ఉన్నోడు ఊకే చెప్పుకోడు రా బాబు మై పైల్వాను అని ఎవడు చెప్పుకోడు కుస్తీలో కొట్లాడుతాడు గెలుస్తాడు ఊరికే మాటికి మై పైల్వాను 3 రోజులకు మీటింగ్ పెడుతున్నాడు ఎవరు జారిపోకుండా మా వాళ్ళు కూడా పోయిన కొందరు పాపం పరేషాన్ ఉన్నారు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు హనుమంతనా మేము పోయి తప్పు చేసినామంటున్నారు చూడుగా తిరుగుతుంటే పోయినోడు కూడా ఎట్లొస్తాడో నేను కూడా చూస్తా ఏదైనా నా కేసుకు నేను భయపడను తప్పనిసరిగా కోర్టులో ఏదున్నా నేను ఎలాంటి తప్పు చేయలేదు తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ నాకు న్యాయం చేస్తుందని నాకు నమ్మికుంది నేనేం భయపడ్డా ఇలాంటి కేసులు కొత్తవి కాదు నాకు యూత్ కాంగ్రెస్ సంజయ్ గాంధీ ఎంబడి కొట్లాడి సంజయ్ గాంధీ ఎంబడి పనిచేసే అలవాటు మాకుంది రాజీవ్ గాంధీ ఎంబడి చేసే ఉన్నది ఆనాడు కూడా రామారావు వ్యతిరేకంగా ఎన్నోసార్లు పోరాడినాము దెబ్బలు తిన్నాము లాఠీ దెబ్బలు తిన్నాము జైలుకు పోయి వచ్చినావు ఇది నాకే కొత్త కాదు మిత్రమా నువ్వు యూత్ కాంగ్రెస్లో ఉన్నా నువ్వు ఎన్నడూ జైలు పాలు కాలే ఎన్నడూ ఉద్యమంలో లేవు నీకేం తెలుస్తుంది హనుమంతనని కొడితే మిగతా వాళ్ళు ఇదంతా నన్ను కొట్టుక ఊరికే కాదు మిగతా హనుమంతన్న మీద కేసు పెట్టిన రోజు ఇక మన పని మా కూడా ఎవడు భయపడడు వాళ్ళ గురించి నేను నిలబడతా ఏడో ఒక చిన్న కార్యకర్తకు అన్యాయం జరిగినా వాళ్ళ పక్కన నిలబడతా ఇవాళ నుంచి ఎలా చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే వరకు రాత్రి పగలు కష్టపడతా ప్రతి గ్రామాలు తిరుగుతా ప్రతి ఊరు తిరుగుతా ప్రతి పేదవాళ్ళ ముంగిట్లో నిలబడతా తప్పనిసరిగా కేసీఆర్ నీ కొడుకు చేస్తున్న దానికి పతనం మొదలైంది అని హేళన చేస్తున్నా